వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటే వాళ్ళే వచ్చి కూర్చోవాలా, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కూర్చోవాలా, వాళ్ళ సభ్యులు ఎవరైనా రెండు విషయాలమ్మా. ధర్మమేమో తల్లిదండ్రులు వచ్చి కూర్చోమని చెప్తుంది, వ్యవహారికమేమో మేమే వచ్చి కూర్చుంటామని అంటుంది. మేమే వచ్చి కూర్చుంటామని ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి వివాహం అయ్యే వరకు కూడా ఒంటరిగా కూర్చొని అర్చన చేయడానికి అర్హత ఉండదు. కనుక ఆ పిల్లలకి వివాహం కావాలంటే తల్లిదండ్రే రావాలి. పిల్లలు కూడా వచ్చి కూర్చోవడం లేదు, కానీ తల్లిదండ్రే ప్రధానం. తల్లిదండ్రి రాకుండా పిల్లలు వచ్చి కూర్చుంటారు అని అంటే రేపు 6 నెలలు అయిందని పిల్లలకి పెళ్లి కాలేదంటే నేను సమాధానం చెప్పను కూడా. అంటే ముందే ఆ విషయం కూడా ఇప్పుడు అన్నారు కాబట్టి మనకు తోచింది నాకు కూడా వెంటనే. కాబట్టి వివాహం విషయంలో తల్లిదండ్రులే ప్రధానంగా వచ్చి కూర్చోవాలి, తల్లిదండ్రులతో పాటుగా కూర్చోవాలి. రెండవ పక్షం పిల్లలు అందుబాటులో ఉంటారు కానీ తల్లిదండ్రులు అందుబాటులో ఉంటారండి. తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారండి, పిల్లవాడు ఇక్కడ ఉన్నాడంటే అది ఉపయోగం లేదన్నమాట. పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు, లేదు తల్లిదండ్రులు వచ్చి కూర్చుంటే మాత్రమే ఆ ఫలితాన్ని మనం తీసుకోగలుగుతాం. అలాగే సంతానానికి సంబంధించి ఆ దంపతులు ఇద్దరు వచ్చి కూర్చోగలిగితే అద్భుతమైన యోగం సంప్రాప్తం. కానీ ఈరోజు నేను చెబుతున్న ఒకే ఒక్క మాట, వచ్చే సంవత్సరానికల్లా 10 సంవత్సరాలు ఆలయం నిర్మాణం మొదలుపెట్టి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 సంవత్సరాలలో 2వ తిరుపతి అవుతుంది అమ్మాయి. ఎందువల్లంటే ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు. నేను మొన్న 4 రోజుల క్రితం ఈ ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడికి రావాలని అడుగు పెట్టినప్పుడు నాకు కొన్ని వైబ్రేషన్స్ వచ్చినవి. కానీ ఆ తర్వాత నేను కొన్ని అనుభవించినవి చూస్తుంటే సర్వేషాం భక్తజనానాం, హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉండేటువంటి వారందరూ కూడా ఏదైనా ఒకవేళ మొక్కు ఉండి తిరుమల వెళ్ళి నేను మొక్కు తీర్చుకోలేకపోతున్నాను అని మానసికంగా ఏదైనా తగిలితే దీనివల్ల ఇది తగిందనేటువంటి ఈ బాధ అనుభవించడం వల్ల ఎక్కువ ఉంటారు. ఏమాత్రము కూడా సిగ్గు ఎక్కువలేని మనుషులు వాళ్ళు. అదేమిటి అంటే ఏం జరిగినా మంచి జరిగితే నా గొప్ప, చెడు జరిగితే నేను మొక్కు కట్టాను, మొక్కు తీర్చుకోలేదు కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు తత్వం గల వ్యక్తులు మన దగ్గర ఎక్కువ మంది తగలబడ్డారు. కనుక ఇట్లా ఒకవేళ భయంతో ఏమైనా అవుతుందేమో అని అనుకున్న వాళ్ళకైతే నేను చెప్పట్లా. కానీ భక్తిగా మనం ముడుపు కట్టాము, అనుకున్న సమయంలో మనకైతే పనులు జరిగాయి, మనం అందించుకోలేకపోతున్నాము, అనేక కారణాల రీత్యా తిరుమల అటు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు చక్కగా కాటేదానిలో ఉన్నటువంటి కాటేదానిలో ఉన్నటువంటి శ్రీ వెంకన్న గుట్ట మీరు కొట్టుకుంటూ వచ్చేస్తుంది చక్కగా. అక్కడ గోదాదేవి పద్మావతి అమ్మవారి సహితంగా సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ రూపం దర్శనమిస్తుంది. అక్కడికి వచ్చి మీకు ఏ మొక్కు అయినా సరే, అది తల నీలాలు కావచ్చు, ఏవైనా సరే ఈ స్వామివారి దగ్గర నుంచి మీరు మొక్కు తీర్చుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందు లోపల నేను అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళవచ్చా అనేటువంటి సందేహాలు వదిలేస్తే సగం పట్టుకున్నటువంటి పేడ వెలగడైపోతుంది. ఈ సందేహాలు లోపల ఉన్నంతకాలము కూడా ఎన్ని మొక్కులు తీర్చుకున్నా, ఎన్ని మొక్కులు కట్టినా ఎలాంటి ఒక ఇబ్బంది కూడా మీ నుంచి దూరం కాకుండా ఇంకా అందులోనే ఉంటారు. కాబట్టి సందేహం అనేటువంటి మన ప్రాణానికి ప్రధానం. అది మంచి జరుగుతుందంటే ఇంకా సందేహాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి సందేహాలు వదిలేసేసి ఆ తిరుమలేశ్వరుడు యొక్క అనుగ్రహం అక్కడున్నది ఆయనే, ఇక్కడున్నది ఆయనే. వెంకటేశ్వర స్వామి వారిని మాత్రమే మీరు ఇక్కడ దృష్టిలో ఉంచుకొని సాలగ్రామ శిలగా ఇక్కడ మనందరి కోసం మూర్తి భవించాలని చెప్పి ఆ ఏదైనా మొక్కులు ఉన్నాయంటే చక్కగా ఆ హుండీలో ఆ మొక్కులు అవన్నీ తీర్చుకొని స్వామివారికి అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్కొక్క 6 సంవత్సరాలలో మనకు చిన్న తిరుపతి అంటే ఇదే అవుతుందండి. మూర్తి కనిపిస్తుంది చక్కగా మనకు. ఇప్పుడు ఆ మాట నేను ఎందుకు చెప్తానంటే తిరుమలలో ఆ మూర్తి ఎలా అయితే ఉంటారో అలానే, కాకపోతే ఆయన చాలా రిచ్ దేవుడు, అంతే కదండి. ఆయన చాలా రిచ్ దేవుడు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన పరిసరాలలో ఉండేటువంటి ఆలయాన్ని కాదు అని మనం ఎక్కడికి వెళ్ళినా వచ్చే ఫలితం ఇంతే. మనకేంటంటే తిరుపతికి వెళ్ళి బంగారంతో ఒక గొలుసు చేయించారంటే మన పేరు ప్రతిష్టలు ఊరు మొత్తం మనకు వస్తాయి. ఆ కోరికతోటే మనం తిరుపతి వెళ్ళిస్తున్నాం. అంతేగాని భగవంతుడికి ఇచ్చేటువంటి గుప్తంగా తెలియకుండా ఇవాళ ఒక ఉద్దేశంతో ఎవరు ఇవ్వట్లేదు మనం.
చిన్న చిన్న దేవాలయాలు ఏదైనా ఇచ్చిన పేపర్లో ఒక మూల పడుతుంది మన పేరు కాబట్టి మనం పెద్దగా దానికి ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అనేటువంటిది ఎక్కడైనా మూర్తి ఒకటే ఉంటాడు. ఎందువల్లంటే ఎక్కడ చేసిన ఆరాధన అర్చనలు ఒకటే జరుగుతాయి. దీనికి కూడా ఎవరైనా వచ్చి దాతలు ఒక 100 కోట్ల రూపాయలు కనుక ఫిక్స్డ్ చేస్తే తిరుమలలో జరిగిన అన్ని అర్చనలు ఇక్కడ జరుగుతాయి. అంత లేనప్పుడు ఉన్నంతలో ఎంతవరకు చేయవచ్చు అంతవరకు జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ కేవలము కూడా ద్రవ్య లోపము వలనే, అంటే ఆ ద్రవ్యాన్ని తెచ్చుకునేటువంటి స్థితిగమనం అంత స్థాయిలో లేకపోవడం వల్లే అర్చనలు జరిగేటప్పుడు కొంచెం నింపాదిగా జరుగుతుంది. అంతకుమించి వెంకటేశ్వర స్వామి వారి ఎక్కడున్నా ఆయన వెంకటేశ్వర స్వామి వారి, అదొక్కటి మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. 6 సంవత్సరాల తర్వాత చిన్న తిరుపతి అంటే మనం ద్వారకా తిరుమల అనుకుంటాం, మన తెలంగాణకి ఇదేనండి. అది మాత్రం నేను ఈ రోజే చెప్తున్నాను. ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకొని 6 సంవత్సరాల తర్వాత నన్ను ఏదైనా తెలవస్తారు అడగచ్చు. అంతే అంతే కాస్త ముందుగా వచ్చేస్తే జరుగుతుంది. ఈ సమయం అనేటువంటిది నాకు ఒక రకమైనటువంటి తీక్షణ దృష్టి ఏర్పడుతుంది. నేను కూర్చున్న తర్వాత అక్కడ నాకు చాలా తృప్తి అనిపించేందుకు జరుగుతుంది. అది గంటలో అవ్వచ్చు, 10 నిమిషాలు పూర్తి చేసేది, 2-3 గంటలు పట్టవచ్చు. అంటే అక్కడ నేను కూర్చున్న సమయంలో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ అయితే ఏవైతే ఉంటుందో దాన్ని అనుసరించి వచ్చిన వాళ్ళందరికీ కూడా సరియగు విధానంలో ఈ యొక్క అర్చన, ఆరాధన, యజ్ఞము అనేటువంటిది ఫలితం అనేటువంటిది ఈ విధానాన్ని అనుసరించి ఏర్పడింది అని అనిపించిన క్షణం వరకు అది ఎంతసేపు టైం చెప్పలేదు. ఎందుకంటే టైం చెప్పి నేను ఇబ్బంది పెట్టలేదు. ఏదైనా ఒక 3-4 గంటలు కూర్చోడానికి సిద్ధపడి రావాలి ఖచ్చితంగా. అంటే ఉదయం 10 గంటలకి మీరు పట్టించేసేస్తే మీరుంటే స్వామివారి దగ్గరే ఉండవచ్చు. మధ్యాహ్నం ఎవరికి భోజనాలు ఉండవండి, అల్పాహారాలు ఏమైనా ఉంటాయి, ప్రసాదం, పులిహారాలు, ప్రసాదాలు. రాత్రి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏదైనా సరే స్వామివారికి నివేదన అయిన తర్వాత ఉంటుందండి. మధ్యాహ్నం కూడా భోజనాలు ఎవరికి ఉండవు. అది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే కాస్త షుగరు వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. మీకు అంటే ఆ రోజు అంటే పూజలో కూర్చునే వారికి అంటే మరొక విషయం, ఆలయంలో ప్రతి శనివారము ఎంతమంది వస్తే ఎంతమందికి భోజనాలు ఉంటాయి. కానీ ఈ పూజలో పాల్గొనాలని ఒక ఉద్దేశంలో వచ్చిన వాళ్ళు మాత్రం గబికి అందరికి వెళ్ళి కూర్చోకండి. ఎందుకంటే ఆకలి వేస్తుంది. కానీ ఏంటంటే ఒకరోజు కడుపు మాడితే తర్వాత జీవితకాలం కూడా కడుపు నిండుగా ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు చాలామంది వస్తారు భోజనానికి. పూజలో పాల్గొనే వారు మాత్రం గవిక్కులందరూ వెళ్ళి కూర్చొని భోజనం చేసే ఒక ప్రక్రియను మాత్రం అనుకోండి. కాస్త అల్పాహారం అయితే అందుబాటులో ఉంటుంది, అల్పాహారాన్ని మాత్రం మీరు తీసుకోవచ్చు. మరొక్క విషయం ఏమిటంటే మీ అందరికీ కూడా నేను పేరున చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి పేరున చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, గోదాదేవి సహిత గోదాదేవి పద్మావతి సమేత సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహం మూర్తి భవించి సాక్షాత్కరిస్తున్న స్వామివారి యొక్క సన్నిధిలో ఏదైతే మనం 6వ తారీఖు సంకల్పం చేసి ఉన్నామో భూపరాహ యజ్ఞము, అది అనేటువంటిది ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖములన్నింటినీ కూడా పూర్తిగా నివారించి జీవితానికి ఒక చిగురు అనేటువంటిది ఏర్పడేటువంటి విధానంలో ఎలాంటి సందేహము, ఎలాంటి ఆలోచన కూడా మీకు ఎవరికి కూడా అవసరం లేదు. అలాగే మరొక విషయము, ఈ యజ్ఞంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా రాజగోపురం అనేటువంటిది ఏదైతే నిర్మాణంలో ఉన్నదో ఆ నిర్మాణ క్రతువులలో ధనవస్తువు రూపేణ సహకరించండి. ఖచ్చితంగా 10 అనేటువంటిది స్వామివారికి దశావతారాలు. రేపు వచ్చే బ్రహ్మోత్సవాలు 10 సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే ఆ యోగం అనేటువంటిది ఏ రకంగా అయితే కనుక ఉంటుందో కల్కి అనేటువంటి దశావతారం కూడా చెప్పబడి ఉన్నది. కేవలము కూడా
దుష్ట శిక్షణ అనేటువంటి ఒక విధానంలో కలికి అవతారం అనేటువంటిది స్వామివారు ఉద్భవించారు, ఉద్భవిస్తున్నారు, రకరకాలుగా మనం వింటూనే ఉన్నాం. ఈ యొక్క రాజగోపుర నిర్మాణము, భూవరాహ యజ్ఞము, ఈ రెండింటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రాజద్వారే రాజముఖే సర్వదా సంపూర్ణంగా దిగ్విజయము అనేటువంటిది మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీ అందరికీ కూడా భగవంతుడు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. శుభం.